మేడిపండు చందంగా ఆర్థిక వ్యవస్థ పడిపోతున్న ప్రజల వినియోగ వ్యయం, జీఎస్టీ వసూళ్లు గోప్యం, బడ్జెట్లో దృష్టి సారించాలంటున్న నిపుణులు. నేటి నుంచే రుణమాఫీ, సాయంత్రకల్లా రైతుల ఖాతాల్లో డబ్బులు 3 దశల్లో. ఆగస్టు 15 లోపు పూర్తి. గ్రామ మండల అసెంబ్లీ కేంద్రాల్లో నేడు సంబరాలు. ప్రజాభవన్ వేదికగా ప్రారంభించిన సీఎం. కాంగ్రెస్ ప్రతినిధులతో రేవంత్ భేటీ. నీటిపారుదల ప్రాజెక్టుకు రూట్ మ్యాప్. మంత్రి ఉత్తమ్ 2025 నాటికి నిర్మాణాల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు. రుణమాఫీ మార్గదర్శకాలు సవరించాలి. చిన్న సన్నకారు కౌలుదారులకు మాఫీ వర్తింపజేయాలి. 2000 ఉద్యోగాలు, 25,000 మంది హాజరు. ముంబై ఎయిర్పోర్టులో తొక్కిసలాట. 12 మంది మావోయిస్టులు హతం. గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్. మృతుల్లో తిసాగఢ్ దళం ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ఆత్రం. భద్రతా బలగాలు వెల్లడి. ఆ ఎమ్మెల్యేలు మాజీలయ్యే వరకు నిద్రపోం. సుప్రీంకోర్టులో పోరాడతాం. మాజీ మంత్రి హరీష్ రావు. కర్ణాటకలో స్థానికులకి ఉద్యోగాల కోటాపై దుమారం. సిద్ధరామయ్య సర్కారు వెనుకడుగు. నేటి నుంచి డిఎస్సి రాత పరీక్షలు.